హలో హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్. ఇది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మేము రోజు క్రికెట్ ఆడే గ్యాంగ్ అందరం కలిసి చిన్న పిక్నిక్ అయితే వచ్చాం. ఆ తర్వాత సామాన్లన్నీ సర్దుకొని బారో బీచ్ కి అయితే వచ్చేసాం. ఆ తర్వాత బైక్స్ అన్ని ఒక చోట పార్క్ చేసి మంచి స్పాట్ ని అయితే వెతకడానికి వెళ్ళాం. మా అన్నీళ్ళందరూ ఎందుకో తెలీదు మంచి పొదలుండే ప్లేసే వెతకమన్నారు. ఎందుకురా అన్నా సరిగ్గా చెప్పలేదు. బహుశా పొదలు ఎక్కువ ఉంటే ఎండ తక్కువగా వస్తుందని అలా అన్నాడు అనుకుంటా. వాడి ఉద్దేశంతో అన్నాడు. ఫస్ట్ అయితే మేము ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసాం. ఎందుకు అది మా అన్నీళ్ళకి అంతగా నచ్చలా. ఆ తర్వాత బాగా వెతికి ఒక మంచి పొదలున్న ప్లేస్ ని అయితే చూపించాం. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సామాన్లు అయితే సర్దడం మొదలు పెట్టాం. అందరూ ఏదో పని చేస్తున్నారు కాబట్టి నేను ఓ పని చేద్దామని ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయినంత మాత్రాన మనం పని చేయలేం కదా, ఎందుకంటే మనకేం పని రాదు కాబట్టి. అందుకే పొలాలు ఏరుదామని ఫిక్స్ అయ్యాను. పొలలే కదా అని సింపుల్ గా తీసేవద్దు, ఎందుకంటే నేను తెచ్చిన పొలాలతోనే మేము వంట స్టార్ట్ చేసాం. ఇక వంట స్టార్ట్ చేసిన తర్వాత మేము వెజిటేబుల్ కటింగ్ అయితే చేసాం. అయితే ఇక్కడే నాకు విషయం అర్థమైంది. అదేంటంటే మేము ఫుడ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ దాన్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ మీద అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్ చాలా ఉన్నా వాటిని కట్ చేయడానికి చాక్స్ అయితే మా దగ్గర లేవు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అన్నిటికీ ఒక చాకే తెచ్చాం. ఈవెన్ చికెన్ మటన్ కూడా దాంతోనే కట్ చేయాల్సి వచ్చింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక ఉన్న చాకుతోనే మేనేజ్ చేస్తూ అందరూ ఏదో విధంగా ఫుడ్ ప్రిపరేషన్ లో హెల్ప్ చేశారు. కానీ నేను మాత్రం మొబైల్ పట్టుకుని వ్లాగ్ తీస్తానని చెప్పి ప్రతి పని నుంచి తప్పించుకున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇక నేను తెచ్చిన పొలాలతో వంటను స్టార్ట్ చేసి ఫస్ట్ గా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. ఓకే. ఆ తర్వాత ఒక పక్క చికెన్ బిర్యానీని, ఇంకో పక్క మటన్ కర్రీని అయితే స్టార్ట్ చేసాం. సెకండ్ అండి. ఇక మా గ్యాంగ్ మొత్తానికి చేసే వంట పైన కన్నా చుట్టూ ఉండే పొదల నుంచి వచ్చే సౌండ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయినది. అసలుకే ఇది ఫిబ్రవరి మంత్ కాబట్టి. ఎందుకు అలా అన్నానంటే ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. ఇక సమ్మర్ లో ఎండ నుంచి తప్పించుకోవడానికి కొన్ని అడవి జంతువులు పొదల్లోనే దాముకుంటాయి కదా, అందుకే అలా అన్నా. ఇక వంట విషయానికి వస్తే మేము ఆడే క్రికెట్ మ్యాచ్ లాగానే జరిగింది. ఒక ప్లేయర్ అవుట్ అయితే ఇంకో ప్లేయర్ వచ్చి ఆడతాడు కదా, అలానే ఒకరి తర్వాత ఒకరు వచ్చి గంట పట్టుకుని నచ్చిన సామాన్లు అయితే వంటలో వేసేసారు. అండ్ బిర్యానీ విషయంలో కూడా ఇదే జరిగింది. తెచ్చిన సామాన్లు వేస్ట్ అవ్వకూడదని ప్రతి సామాన్లు ఎందులోనే వేసేసారు. అది బిర్యానీకి అవసరమా లేదో కూడా పట్టించుకోలేదు. ఇక మటన్ కొత్త కొత్తలు ఆడాక మూతెట్టి మూసేసాం. ఇంతటితో వంట కూడా కంప్లీట్ అయింది. వంట అయితే పూజ చేసేసాం గానీ ఎలా వస్తుందో మాకు తెలీదు. దేవుడు పైనే భారం వేసి ఆ తర్వాత మేము చేసింది ఏ విధంగా తిన్నామో చూపిస్తా చూడండి. అరుస్తున్నాడు భయ్యుడు.
చూడ్డానికి బానే ఉన్నా మేము చేసిన ప్రాసెస్ వల్ల టేస్ట్ ఎలానో ఉంటుంది అనుకున్నాం, కానీ మేమెవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా బాగా వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే అది గుర్తొస్తే ఇప్పటికీ కూడా ఇక ఎంత బాగా వచ్చిన తర్వాత మా గ్యాంగ్ ఆగుతారా? బిర్యానీ రైస్ విషయంలో కాంప్రమైజ్ అయినా మటన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మరి ఆ రేంజ్ లో యుద్ధం చేశారు మా గ్యాంగ్ అందరూ. ఇక తిన్న తర్వాత అందరూ బానే ఉన్నా వీడికి ఏమైందో తెలీదు. మీరే చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైందో తెలియదు కాబట్టి మేమందరం కూడా టెన్షన్ పడ్డాం. అది ఎలాంటి టెన్షన్ మీరే చూడండి. ఆ తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యి సామాన్లు సర్దుకొని బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో చూసే ఉంటారు, నా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్ని కూడా క్రికెట్ మీద లేదా బీచ్ మీద ఉంటాయి. అందుకే ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి క్రికెట్ ని బీచ్ ని వదలకుండా రెండింటిని కలిపి బీచ్ క్రికెట్ ని అయితే మొదలు పెట్టాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇక అంతా బాగుందా అనుకున్నాం, కాకపోతే ఇక్కడ బాల్ సరిగ్గా బంప్ అవ్వట్లేదు నీటి వల్ల. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక మా గ్యాంగ్ అందరం డిస్కస్ చేసి ఫుల్ టాస్ బాల్స్ వేయాలని డిసైడ్ అయ్యాం. సరిపోయింది. ఇక ఫుల్ గా ఆడేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి ముందుగా లైక్ చేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.